Hi guys, welcome to my channel Jobs with Hansika. టెక్ మహేంద్ర అండ్ జెన్పాక్ట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు జెన్పాక్ట్ అయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ బిపిఓ సెక్టర్ అండ్ టెక్ఎం ఇది 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఫ్రెషర్స్ నుంచి 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. శాలరీ వచ్చి 2.75 నుంచి 4.75. శాలరీస్ అప్ టు 4.75 అంటే లైక్ మీ శాలరీని బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది ఇది అనేది హైరింగ్ అనేది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహేంద్ర, హైరింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది. ఇది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లుకింగ్ ఫర్ ద ఇమ్మీడియట్ జాయినర్స్ లైక్ మీకు ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వాళ్ళు హైరింగ్ అనేది చేసుకుంటారు. రోల్ వచ్చి కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్. నేచర్ ఆఫ్ ద జాబ్ వచ్చేసి రిజాల్వింగ్ ద క్వైరీస్ ఆఫ్ కస్టమర్స్ వై కాల్స్. కస్టమర్స్ యొక్క క్వైరీస్ ఉంటాయి కదా, మీరు అవి కాల్ ద్వారా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఎనీ ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ డీసెంట్ అసెంట్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి అండ్ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కస్టమర్ సపోర్ట్. మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటి అని. అండ్ షుడ్ నో హౌ టు హ్యాండిల్ కస్టమర్స్ అండ్ రిజాల్వ్ దర్ ఇష్యూస్. లైక్ మీకు కొంచెమన్నా బేసిక్గా తెలిసి ఉండాలి, మీరు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళ క్వైరీస్కి ఎలా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అని. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్. మీకు నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. లైక్ 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. 2-way క్యాబ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ద నైట్ షిఫ్ట్స్ పికప్ అండ్ డ్రాప్. ఇన్ కేస్ మీకు నైట్ షిఫ్ట్స్ పడ్డాయంటే వాళ్ళు పికప్ డ్రాప్ చేస్తామంటున్నారు. 5 days వర్కింగ్, 2 days ఆఫ్ ఉంటుంది. లైక్ 5 days వర్క్ చేయాలి, ఎనీ 2 days వీక్ ఆఫ్ ఉండొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. ఫ్రెషర్స్ శాలరీ సిటీసీ వచ్చేసి 3 lakhs. ఫ్రెషర్స్కి స్టార్టింగ్ వచ్చి 3 lakhs ఉంటుంది అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి అప్ టు 4.75. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. వాళ్ళకి లైక్ మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు. కస్టమర్ ఫోకస్డ్ ఉండాలి. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ ప్రయారిటైజ్ వర్క్ లోడ్. వర్క్ ప్రెషర్ ఉంటుంది, సో దాన్ని మీరు హ్యాండిల్ చేసేలాగా ఉండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు అడాప్ట్ కంటిన్యూస్లీ చేంజింగ్ ద ప్రొసీజర్స్ అండ్ ఎన్విరాన్మెంట్. లైక్ మీరు చేసే వర్క్లోనే కంప్లీట్ ప్రొసీజర్స్ ఏం కాదు, కొంచెం కొంచెం ప్రాసెస్ చేంజ్ అవుతుంటాయి, లేకపోతే ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చింటే అవి యాడ్ అవుతుంటాయి. సో మీరు అవి నేర్చుకుంటుండాలి అండ్ దానికి అలవాటు అవ్వాలి. లైక్ ఎప్పటికప్పుడు ఏదైనా కొత్తది వస్తే నేర్చుకునేలాగా. టీమ్ ప్లేయర్ విత్ ఏ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ టు అప్లై. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ కైండ్లీ సెండ్ యువర్ రెజ్యూమ్ టు సెమ్యూల్ హెచ్ఆర్ ఇన్ వాట్సాప్. ఈ నంబర్ ఒకటి మెన్షన్ చేశారు కదా వాట్సాప్కి, దానికి మీరు రెజ్యూమ్ అనేది షేర్ చేయాలంటారు. వాళ్ళు ఖచ్చితంగా 2 to 3 daysలో అయితే లైక్ మోస్ట్లీ 1 week లోపు అయితే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. నేను ఒకసారి ట్రై చేసిన, లైక్ ఇలా షేర్ చేసేటప్పుడే వీడియో ఒకసారి లైక్ క్లియర్గా వస్తుందా రాదా అని నేను ట్రై చేశాను, మీకు షేర్ చేయాలా వద్దా అని. నేను షేర్ చేసినప్పుడు నాకైతే వచ్చింది వాట్సాప్ నుంచి. లైక్ నేను షేర్ చేసిన ఒక 3 to 4 daysలో ఏమైతే నాకు రెస్పాన్స్ అనేది వచ్చింది, లైక్ ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ రిలేటెడ్గా. సో మీరు కూడా లైక్ రెజ్యూమ్ షేర్ చేస్తే బెటర్. అండ్ ఇది వచ్చేసి నాన్ టెక్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి జెన్పాక్ నుంచి టెక్ఎం నుంచి రిలీజ్ అయిన జాబ్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ట్ హైదరాబాద్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది డ్రైవ్ అనేది 19 June. 0 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. 19th జరుగుతుంది June, లైక్ 11 o'clockకి జరుగుతుంది డ్రైవ్ అనేది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది డ్రైవ్ అనేది అని. డిస్క్రిప్షన్కి వచ్చేస్తే లైక్ మేక్ అ వాక్ అండ్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్కి
హిందీ అండ్ ఇంగ్లీష్ ఇస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు ఈ రోల్కి. అండ్ డేట్ టైమ్ లైక్ ఏ రోజున జరుగుతుంది, ఎగ్జాక్ట్ టైమ్ అండ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ ద డ్రైవ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ వచ్చేసి వర్క్ లొకేషన్ హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే వర్క్ చేయాలి. ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్సెప్ట్ లా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. లైక్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అంటారు, బట్ కానీ లా చదివే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్, లైక్ మేబీ రొటేషనల్ షిఫ్ట్స్ ఉండొచ్చు, సో అందుకనే వాళ్ళు జస్ట్ సింపుల్గా పెట్టేశారు ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అని. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రెస్పాండ్ టు ద కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్స్, మీరు రెజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్ క్వైరీస్కి. Provide support for data collection to enable recovery of account for the end users. Like account related issues అయితే ఉంటాయని చెప్తున్నారు. Maintain a deep understanding of client process and policies. ఆ ప్రాసెస్ యొక్క మీరు చేస్తుంటారు కదా సపోర్ట్ అనేది కస్టమర్స్కి, దాని యొక్క ప్రాసెస్ కానీ లేకపోతే పాలసీస్ కానీ మీకు క్లియర్గా అర్థమై ఉండాలని చెప్తున్నారు. రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎక్స్క్లేర్ ద ప్రోడక్ట్ బగ్స్, లైక్ ఏదైనా కస్టమర్స్ లైక్ మళ్ళీ మళ్ళీ వచ్చినా లేకపోతే ఏదైనా ఇష్యూస్ కొంచెం లైక్ మనం రిజాల్వ్ చేయలేకపోతున్నా అవి ఎక్స్క్లేట్ అనేది చేయొచ్చు. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్, లైక్ మీరు కస్టమర్ క్వైరీస్కి బెస్ట్ రెజల్యూషన్ ఇచ్చినారంటే ఇంకా అదే మనం ప్రొవైడ్ చేసిన బెస్ట్ కస్టమర్ సర్వీస్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ఎగ్జిబిట్ capacity of critical thinking and analysis, responsible to showcase a proven work ethics, work with ability to work in both independently and with the context of large collaborative environment. లైక్ మీరు లైక్ ఏంటంటే ఇండిపెండెంట్గా ప్రొవైడ్ లైక్ మీ పర్ఫార్మెన్స్ ఇండిపెండెంట్గా బాగుండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ అది కొలాబరేటివ్గా లైక్ టీమ్గా కూడా పర్ఫార్మెన్స్ అనేది చూస్తారు వాళ్ళు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి only freshers are eligible, fluency either Hindi and English are mandatory, is in mandatory. హిందీ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ప్రోబింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ఎక్స్టెంట్ ప్రొఫెషన్స్ విత్ రిటర్న్ అండ్ ఇంగ్లీష్, న్యూట్రల్ ఇంగ్లీష్ లైక్ మినిమం బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలంటున్నారు. షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్, లైక్ మీకు వీకెండ్లో కూడా వర్క్ ఉండొచ్చు లైక్ బట్ వీక్ డేస్లో వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. ప్లీజ్ క్యారీ ద బిలో డాక్యుమెంట్స్ విత్ యూ, మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర 3 copies ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒరిజినల్ ఆధార్ అండ్ 2 copies ఆఫ్ ఆధార్, ఇవన్నీ తీసుకెళ్ళాలని చెప్తున్నారు డ్రైవ్కి వెళ్ళేటప్పుడు. ఇదేంటంటే లైక్ జెన్పాక్ట్ ఇస్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ, అంటే జెన్పాక్ట్ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, లైక్ ఎలాంటి రేసిజం లేకపోతే బయాస్డ్గా ఉండదు అని చెప్తున్నారు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అని చెప్తున్నారు. రోల్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, శాలరీ వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. కస్టమర్ సర్వీస్ కిందకి వస్తుంది, పర్మనెంట్ రోల్, మంచి జాయిన్ అయిపోయారంటే పర్మనెంట్గా జాయిన్ అయిపోవచ్చు. ఇదండి టెక్ మహేంద్ర అండ్ జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ప్రాసెస్ రిలేటెడ్ లేకపోతే ఇంకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి కావాలంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇంకా లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి వచ్చేసాయి, లైక్ నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా లేకపోతే ఇప్పుడు డ్రైవ్స్ షేర్ చేస్తున్నా మీరు అటెండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, లైక్ ఏదైనా ఆన్సర్ షేర్ చేసినా కూడా చూసి మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఈజీ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.